ఓకే ఓకే హైదరాబాద్ మొత్తంలోని ఎక్కడ చూసినా చాలా కోలాహలంగా అలాగే ఆనందదాయకంగా మారిపోయింది. గణనాథుడు విభిన్న రూపాల్లోని గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. అలాగే గణనాథుని యొక్క నిమజ్జనం ఎందుకు చేస్తారు, అసలు అతని చరిత్ర చూసి మనం ఏం నేర్చుకోవాలి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గురువుగారు. మరి గురువుగారితో మాట్లాడి గణనాథుడికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, గణేష్ చరిత్రను చూసి అసలు మనం ఏం నేర్చుకోవాలి అంటారు? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. అన్ని విధాల అన్నిటికీ మూలమైనటువంటి ఆ గణపతికి సంపూర్ణమైన ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. ఏకదంతాయ విద్మహే వక్రకుండాయ ధీమహి తన్నో దంధి ప్రచోదయాత్. వక్రకుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా. సమస్త కార్యానికి అన్నిటి కూడా మూలమైనటువంటి వారు శ్రీ మహాగణపతి భగవాన్. వారి ఒక చరిత్ర చెప్పినా, వారి ఒక చరిత్ర విన్నా, వారి ఒక అద్భుతమైన వంటి ఒక గాథ విన్నటప్పటికి కూడా చేసుకున్న వంటి 7 జన్మల దోషము తొలగిపోతుందనేసి మనకి పురాణాల శాస్త్రాలు మనకు చెప్పబడుతున్నాయి. స్వామివారు మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశంలో ఒక సమయ సందర్భంలో ఆయన జన్మించడం అనేది జరుగుతుంది. జన్మం అనేటప్పటికీ తాను అందరిలాగా తల్లి గర్భంతో వచ్చిన వంటి వినాయకుడు కాకపోయినా వారు పంచభూతాల్లో ఏర్పడిన వంటి గణపతి. ఆ గణపతి ఏంటప్పుడే ఒకానొక సందర్భంలో పార్వతీదేవి నలుగుపిడితో పెట్టుకొని స్నానం చేసే సమయంలో అప్పుడు పరమశివుడు వారు హిమాచల్లో అంటే హిమాలయ పర్వతాల్లో తాను ఘోర తపస్సు చేయంగా పార్వతీదేవికి తనకంటూ ఒక సొంత సుపుత్రుడై ఉంటే వారితో కలశపు చేసుకోవడానికి వీలు పడుతుందన్న ఒక సందర్భంతో ఆ ఒక సమయంలో ఆవిడ గారు ఆ నలుగుపిడితో తయారు చేస్తున్నటువంటి సమయంలో ఆకృతి ఒక పసిబాలుడిగా ఆకృతి అవుతుంది. అప్పుడు తను ఊహించుకున్న వెంటనే, ఎందుకంటే తన ఉమామహేశ్వరి శక్తి స్వరూపిణి, సృష్టికి మూలమైనటువంటి భగవతి కాబట్టి తను తలుచుకుంటే ఏదైనా కూడా సిద్ధమయంగా అవుతుంది కాబట్టి తలుచుకున్న క్షణమే ఆ ఒక పసిబాలుడు ఒక నలుగుపిడి ఒక పసిబాలుగా కావటం అనేది జరుగుతుంది. అప్పుడు అదే సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూక్ష్మ రూపంలో ఆ బాలుడికి దీర్ఘాయుష్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో స్వామివారి చరిత్ర ఇలా ప్రారంభమవుతుండగా తాను పెరిగి పెద్దగా అయ్యాక ఒక 12-13 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా చాలా ముద్దుగా తాను ఒక అమ్మ ఒడిలో పెరగటం అనేది జరిగింది. ఒకటి, స్వామివారు ఒక జలములో ఒక పంచభూతంలో ఉద్భవమైన వంటి ఒక మహాగణాధిపతి కాబట్టి ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, గంగాసుతుడు అన్నప్పటిని ఒక అద్భుతమైనటువంటి పేరు. గంగాసుతు అనేటప్పటికీ దేవి భాగవతంలో చూసుకున్నప్పటికీ అమ్మవారి యొక్క అంశనే ఆ గంగాదేవి అని, ఆ విధి విధానం అన్నటువంటి ఒక సందర్భంలో ఆవిడ గారు అవతారమైతే కూడా దేవి భాగవతంలో దేవి పురాణంలో కూడా చెప్పబడుతున్నవంటి ఒక సిద్ధాంతం. సో అటువంటి స్వామివారి ఒక కథనము కార్యక్రమాలు చూసుకుంటప్పటికీ తాను మొదట్లో దేవతలను అందరినీ కూడా ఎదిరిస్తూ ఒక అల్లారు బుద్ధిగా పెరిగిన వంటి పశువు. ఎందుకంటే లేక కలిగిన వంటి సంతానం ఏమ్మా. ఆ పసిబాలుకి ఏంటంటే అనేక రకమైనటువంటి పదార్థాలు పెట్టి అనేక రకమైనటువంటి ఆహారాలు పెట్టి ముద్దుగా ఆ కైలాసంలో అతను చాలా ఒక చిన్ని బాలుడుగా చిన్ని చేష్టలు చేస్తూ అక్కడ ఉన్నవంటి దైవగణాలతో కూడా ఆడుకుంటూ చేసుకుంటూ ఉండేవాడు. వారు ఏం చేసినప్పటికి కూడా లోక కళ్యాణార్థానికి సమర్పించినట్టుగానే చేస్తుంటారు తప్ప ఒక పసిబాలుని ఉన్న ఒక జ్ఞానము బుద్ధి ఆయనలో అతీతంగా ఉండేది.
ప్రతి వారు కూడా చేసేవారు. సో ఈ రకంగా మనం పురాణం చూసుకుని ఉంటుంటేటప్పటికీ ఒకానొక సందర్భంలో తపస్సు ముగించుకొని వచ్చే సమయంలో పరమశివుడు ఒక ఉమామహేశ్వరి దగ్గర రావటం అన్నది జరుగుతుంది. ఒకానొక సందర్భంలో అప్పుడు అమ్మవారు కూడా వేరే ఒక కార్యక్రమం ఉండగా మీరు ఎవరని వాదాలు జరిగి అది తెలిసిన వంటి కథనే. అప్పుడు శివుడు ఆగ్రహం తొలిచి తన ఒక శిరస్సుని ఖండించడం అన్నది జరుగుతుంది. ఖండించిన అమ్మ అని పిలిచిన తర్వాత ఆ ఉమామహేశ్వరి బయటికి వచ్చేసి తన ఆ కోపానికి ఆకృతి ఆ సృష్టి అంతా కూడా ప్రళయమయంగా అప్పుడు బ్రహ్మ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షించి ఆ ఒక శివుడు ముగ్గురు కూడా అమ్మవారిని ఒక శాంతిపరిచి నీ యొక్క సుపుత్రుని తిరిగి మేము బతికిస్తామని చెప్పేసి వారు చెప్పటం అని జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దేవతా గణాధిపతులందరూ కూడాను ఉత్తరాన దిక్కున ఏ ఒక్క జీవరాశి అయినా ఏ ఒక్క ఇది ఉన్నా ఉత్తరం దిక్కు తలగా పెట్టున్న వారిని తీసుకొచ్చడాన్ని మోక్షం పొందినవంటి అంటే చివరి క్షణంలో ఉన్నవంటి ఒక జీవరాశి ఏదైనా సరే ఆ ఒక శిరస్సును తీసుకొచ్చి పసిబాలను బతికిద్దాం అప్పుడిని వాళ్ళంతా కూడా వెళ్ళేటప్పటికీ అక్కడ గజాసుడు వంటి ఒక రాక్షసుడు అక్కడ మరణించి మోక్షానికి శివుని ప్రార్థించే వేళ ఉత్తరం దిక్కున తలకాయ పెట్టి ఉంటారు. అప్పుడు ఆయనకి మోక్షం కలిగించి ఆ గజాసురుని ఏమంటే ఒక శిరస్సును తీసుకొచ్చి ఆ ఒక పసిబాలుడికి పెట్టడం జరుగుతుంది. అప్పుడు వికారకమైనటువంటి ఒక ముఖారంగంలో ఉన్నటప్పటికీ పార్వతీదేవికి నచ్చగా అప్పుడు కూడా ఆవిడ గారు ఆగ్రహించగా తర్వాత ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒక సుందరమైన వంటి ఒక ముఖాన్ని సుందరమైన వంటి ఒక అలంకారాన్ని కూడా ఇచ్చినట్టుగా దేవి పురాణంలో మనకు చెప్పబడుతుంది. స్వామివారి వారి చరిత్ర చెప్పుకుంటప్పటికీ మనకు రోజు తిథులు తరిచిపోవు. అవును గురుగారు, ఎందుకంటే స్వామివారి గురించి మనం ఎంత తెలుసుకున్నా ఎంత చెప్పుకున్నా మనకి చాలా తక్కువగానే అనిపిస్తుంది. అలాగే ఏంటంటే గురుగారు, మనం వచ్చేసి గణనాథుడిని మట్టి గణపతితో పూజిస్తాము, అలాగే వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతితో కూడా మనం పూజిస్తాము. కానీ ఎలా పూజించినా కానీ పత్ర పూజ అనేది మనం ఖచ్చితంగా చేస్తాము. కానీ గరికతో మాత్రానికి ఖచ్చితంగా పూజ చేస్తాం. అసలు ఆ గరిక యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు గురువుగారు? తప్పకుండా ఎప్పుడైనా స్వామివారికి 365 రకాలైనటువంటి పదార్థాలు కాకుండా ఆయన వచ్చేసి వనస్పతికి ప్రియమైనటువంటి గణపతి. వనస్పతి అంటే ప్రకృతితో ఏర్పడినటువంటి గణపతి కాబట్టి ప్రతి ఒక్క పుష్పము పత్రము స్వామివారికి చెందవలసిందే. ఏ ఒక్క పత్రం పుష్పము పెట్టినప్పటికి కూడా స్వామివారి ఒక దిగ్విజయమైనటువంటి ఒక కార్యము కలిగిస్తారు. సో మీరు పంచపక్ష ప్రమాణం కూడా స్వామివారికి పెట్టకుండా కేవలము ఒక గరిక పూసలు తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టినప్పటికి కూడా మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో కరుణిస్తాడని అనుగ్రహిస్తారని సులభంగా ఎంత భయంకరమైనటువంటి మీరు పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ఎంతటి ఒక వేరే ఒక దుఃఖంలో ఉన్నప్పటికి కూడా దాన్ని ఒక సులభంగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండేటటువంటి చేయవంటి ఒక శక్తి కేవలం గణనాథుడికి ఒకరికే ఉండటంలో ప్రాముఖ్యత ఉంది. గరిక అనేటప్పటికి కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి ఒక ప్రాముఖ్యత పవిత్రమైనటువంటిది కాబట్టి స్వామివారికి సంకటహర చతుర్థి రోజు విశేషంగా ప్రతి నెలలో వచ్చేవంటే సంకటహార చతుర్థి రోజున స్వామిని గరికమాల వేసి పూజిస్తారు. బుధవారం రోజు కూడా స్వామివారికి గరికమాలతో అలంకరించేసి విధి విధానమైనటువంటి కూడా స్వామివారికి విశేషమైనటువంటి ఒక ఫలాలతో పూజించేటప్పటికి కూడా గరిక అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే గణనాథునికి అంటే ఏ దేవుడికి లేనంతగా వచ్చేసి మన గణపతికి వచ్చేసి 9 రోజులు చాలా ఘనంగా పూజలు అవన్నీ చేస్తాం. కానీ 9వ రోజు వచ్చేసి నిమజ్జనం చేస్తాం. మరి అసలు ఈ నిమజ్జనం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు గణనాథుని నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారంటారు? స్వామివారు తపస్పరులు, మహాయోగ పురుషుడు. స్వామి నిరంతరంగా జలంలోనే తను ఎప్పటికి కూడా గంగమ్మ ఒడిలోనే తపస్సు నిర్వహిస్తూ ఉంటారు. వారు చిరంజీవి స్వరూపుడు కాబట్టి భగవంతునికి ఎప్పుడైతే కూడా అది జలముతోనే స్వామివారిని ప్రారంభిస్తారు అంటే తయారు చేస్తారు.
అది మట్టి విగ్రహం కావచ్చు, అచ్చు విగ్రహం కావచ్చు, లేదంటే ఇతర రంగు బొమ్మలతో కూడా తయారు చేస్తామంటుంది. కానీ జలము లేని వంటిదే గణపతి విగ్రహం అనేది ఉద్వాసం కాకపోవడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ 9 రోజుల పాటు కూడాను నవగ్రహాలకు అధిపతి అయిన వంటి సమస్త సృష్టికి అధిపైన వంటి మహాగణనాథుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎప్పుడైనా కూడా భాద్రపద మాసంలో వచ్చే వంటి చతుర్థి రోజున ప్రారంభమైన వంటి ఒక కార్యక్రమం, అంటే అమావాస్య అయిన తర్వాత 4 రోజులకు ప్రారంభమవుతుందమ్మా. ఈ అమావాస్య అయిన 4 రోజుల తర్వాత చతుర్థి వచ్చిన తర్వాత స్వామివారి ఈ యొక్క 9 రోజుల పాటు కూడా ఈ యొక్క వ్రత నియమాలు ఆచరిస్తారు. కఠోరమైనటువంటి నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, స్వామివారి ఉపాసన చేసినప్పటికి కూడా మంచి ఫలితాలు పెట్టుకోవాలి. స్వామివారి అష్టోత్తరం చేయాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి కలశం పెట్టుకోవాలి, ధూపం పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న మండపాల్లో మండపాల్లో కూడాను ఎన్నో రకాలమైనటువంటి భక్తికి సంబంధించిన వంటి రసికత్తమైన వంటి కీర్తనలే స్వామివారికి పెట్టాలి. ఎటువంటి అయినా సినిమా కీర్తనాలు కానీ, సినిమా పాటలు కానీ, ఇతరమైనటువంటి వేషధారణలు స్వామివారికి అర్పణం కాకపోయినప్పటికీ భక్తికి సంబంధించిన వంటి హనుమాన్ చాలీస్ కావచ్చు, సుందరకాండ పారాయణం కావచ్చు, దేవి భాగవతం కావచ్చు, విష్ణు పారాయణ లాంటివి ఎన్నో రకమైనటువంటి కూడా చిన్న గూటిలో కూడా పూజలు, భజనలు, స్వామివారి కీర్తనతో ఆ 9 రోజుల పాటు కూడా ప్రేక్షకులకు మధ్యన, జనాలకు మధ్యన, అంత భక్తులకి మధ్యాహ్న కూడా స్వామివారు అష్టభుజ అవతారంతో, అంటే అష్టభుజము అంటే ఏంటి, 8 రకాలమైనటువంటి చేతితో స్వామివారు ప్రేక్షకులకు, భక్తులకు ముందు వస్తారు. ఎందుకు అప్పుడే స్వామివారి ఒక అతీతమైనటువంటి ఒక ఉగ్రస్వరూపంగా వచ్చి ఒక మహా సూర్యకాంతితో వెలుగుతూ ప్రేక్షకులకి ఒక మనసులో ఏది కావాలన్నా ఈ 9 రోజులు గట్టిగా ఉపాసన చేస్తే తప్పకుండా వాళ్ళకి కొంగు బంగారుగా మారుతుందని చేస్తారు. దానికని ఏదైతే కూడా జలముతో తయారు చేసినామంటే మహాగణపతి ఎక్కడైతే తపస్సు చేసినామంటే ఉదయం వేచి వస్తారో ఆ స్వామివారిని తిరిగి గంగా ఒడిలో నిమజ్జనం చేయటం అనేది పురాణం నుంచి వచ్చామంటే ఒక ఆచారం. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే అంటే మనకి గణనాథుడి యొక్క రూపం చూసుకున్నట్లయితే మనకి చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి గణనాథుని యొక్క రూపాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, అంటే కళ్ళు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి, అలాగే చెవులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో అట్లా ఆ రూపాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటారు? ఎప్పుడైనా కూడా మహాగణపతి కళ్ళు చిన్నగా ఉండేటప్పటికీ దృష్టి అనేటప్పటికీ మనం చేసే వంటి కార్యక్రమం పైన దృష్టి పెట్టాలి. వినికిడి ఎప్పుడైనా కూడా మంచిదే వినాలి. ఆ వినికిడి వినేటప్పుడు కూడా ఆ చెవులు అంత విశేషంగా ఉంటుంది. అంటే ప్రతిదీ ఏదైనా కూడా మనము మంచి విశేషమైన ఒక కార్యక్రమంలో మనం పాల్గొనుకోవాలి. సో ఇటువంటి ఒక కార్యక్రమం చేసేటప్పుడు స్వామివారికి విధానమైనటువంటి ఒక ఇది ఉంటుంది. చూడండి అమ్మా, ఎప్పుడైనా కూడా స్వామివారి గణపతి దగ్గర మూషిక వాహనం అనేది కనపడుతుంటుంది. ఆ మూషిక వాహనం ఉన్నప్పటికీ స్వామివారికి విశేషమైనటువంటి ఒక ఫలితం రావటం అని కూడా జరుగుతూ ఉంటుంది. ఆ గణనాథుని పూజించేటప్పుడు ఆ మూషిక ఒక వాహనాన్ని కూడా పూజించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి స్వామివారి యొక్క విధానమైనటువంటి ఒక భంగిమలో మనకు మూర్తులు దర్శించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా స్వామి ఒక పాల శంఖంతో పట్టుకొని ఉంటారు, ఒక శంకు చక్ర గదాస్తాలు ఉంటారు. స్వామివారు విధానమైనటువంటి ఒక భంగిమలో మనకి దర్శనం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క చేతిలో మోదకాలు పట్టుకొని ఉంటారు, ఇంకో చేతిలో లడ్డు పట్టుకొని కూడా ఉంటారు. అది మనం చేసేవంటే ఒక విధానం పరంగా ఉంటుంది. స్వామివారి ఒక ఆకృతిని చూసి నేర్చుకోవాల్సినది కాదు, స్వామివారిని పూజించిన వంటి ఒక జ్ఞానాన్ని మనం ప్రసాదించుకోవాలి. ఏదెప్పుడైనా స్వామివారికి పూజించడం వల్ల ధనము, బుద్ధి, జ్ఞానము, ధైర్యము, ఐశ్వర్యము, అనేక రకమైనటువంటి ఒక సంపదను కూడా ఆ గణనాథుని పూజించడం వల్ల మనకు దొరుకుతుంది అనేసి కూడా మనకు గణపతి పురాణంలో స్వామివారికి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే గణనాథుడి గురించి మనకి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది. అలాగే వచ్చేసి ఆ గణనాథుడి యొక్క చిలిపి చేష్టల గురించి కొన్ని మాకు వివరించండి గురువుగారు. స్వామివారికి చిలిపి చేతుల్లో అంటే అనేక రకమైనటువంటి పసిపాలుగా ఉన్నప్పుడు పిల్లలు ఎలా చేస్తుంటారో ఆయన కూడా కొద్దిగా చేసేవారే.
వారు చేసే ప్రతిదీ కూడాను లోక కళ్యాణార్థమే ఉంటుంది. ఎప్పుడైనా మనం చేసే మానవులు చేసేవంటి ఒకటి, భగవంతుడు చేసేవంటి ఒకటి, చిద్దితనంలో చేసేవంటి ఒక తత్వం వేరుగా ఉంటుంది. బంతితో ఆడుకోవడము, మరి అనేక రకమైనటువంటి వాళ్ళతో అన్ని గణనాథులు వాళ్ళంతా కూడా ఉంటారు, దేవగణాలు ఉంటారు. కాబట్టి ప్రతిభాలతో కూడా ఆయన లేక పుట్టినటువంటి సంతానం కాబట్టి చాలా అల్లారముద్దుగా వారిని పెంచారు. కాబట్టి స్వామివారు కూడా రకరకాలమైనటువంటి ఒక వారితో ఆడుతూ చేస్తూ లోక కళ్యాణార్థానికి ఉపయోగించేటటువంటి ప్రభావికంగా చేసేవాళ్ళు. ఒకానొక సందర్భంలో తను ఏకాంతంగా కూర్చొని తను అమ్మ చేసినటువంటి ఉండ్రాలు కావచ్చు, అమ్మవారు చేసినటువంటి ఏదైనా ప్రసాదం తింటున్న టైంలో అది మూషిక వాహనం వచ్చేసి తింటుంటూ ఉంటుంది. సో నేను తినవంటి పదార్థం ఎలా మిస్ అవుతుందని చెప్పేసి ఆ ఒక కథనం కూడా చాలా పెద్దగా విశేషంగా ఉంటుంది. మూషిక వాహనుడికి గజాసురుడికి అంటే గణపతికి మూషిక వాహనానికి రెండు కూడాను యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత నన్ను శరణు వేరుకొని చెప్పి నిరంతరంగా మీ పాదాల దగ్గర ఉంటానని చెప్పేసి ఆ ఒక మూషిక రాక్షసుడు కూడా స్వామివారి పాదాల దగ్గర రావటం అనేది జరుగుతుండను. ఓకే గురుగారు. అలాగే ఏంటంటే శ్రీకృష్ణుడు అలాగే గణనాథుడికి మధ్య చాలా చిలిపి ఇద్దరు, అంటే గణనాథుడు మనకి చాలా బుద్ధిగా అనేసి అంటారులే కానీ ఆయన అంతే అల్లరి చేస్తారు. అలాగే ఆ శ్రీకృష్ణుడికి గణనాథుడికి మధ్య ఉన్న సంబంధం గురించి మాకు కొన్ని విశేషాలు చెప్పండి గురుగారు. అంటే ఇప్పుడు ఇదేంటంటే కృష్ణ పరమాత్ముడు ఏంటంటే మనకు త్రేతాయుగంలో రావటం జరుగుతుంది. ఏమంటే స్వామివారు ఇదివరకు కూడా ఆయన జన్మించారు కాబట్టి, పూర్వం నుంచి కూడా స్వామివారు జన్మించారు కాబట్టి వారి కథనంకు వీరి కథనానికి చాలా దగ్గర సంబంధము అనియమితంగా ఉంటుంది. చిన్ని కృష్ణుడు ఒక చేష్టలు వెన్న దొంగిలించడము, ఏమండి అదే రకమైనటువంటి కూడా గణనాథుడు కూడా అనేక రకమైన తను ఒక ఆకృతితో తొండంతో తీసుకోవడము, వెన్న తినటము, ఉండ్రాలు తినటము, ఈ విధి విధానమైనటువంటి ఒక భంగిమలు కూడా చేయటం అనేది జరుగుతుందమ్మా. ఓకే గురుగారు, మనకి గణపతిని చూసుకున్నట్లయితే మొత్తం 36 అవతారాలు. మరి ఆ 36 అవతారాల యొక్క విశిష్టతను మాకు తెలియచేస్తారా గురుగారు? స్వామివారికి 36 అవతారాలు మన భారతదేశంలో అనేక రకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఇది ఏంటంటే స్వామివారు ప్రతిదీ కూడా ఒక విశేషమైనటువంటి ఒక భంగిమలో దాంట్లో మొట్టమొదటిగా శివుడి కోసము తపస్సు చేసి శివుడిని పరమశివుని అంటే తన తండ్రిని తను శక్తిమయంగా చేసుకోవాలని అఘోర గణపతిగా అవతారం ఎత్తినటువంటి క్షేత్రము మన కేదార్నాథ్లో మనకు కనపడుతుంది. అటువంటిది మీకు ఎన్నో రకమైనటువంటి గణపతి మనకు స్వామివారు కనపడుతూ ఉంటారు. వారిని 36 అవతారాలు కూడా అంటుంటారు. మీరు ఎప్పుడైనా కూడా కాశీకి వెళ్తామా 54వ గణపతులు ఆలయాలు మీకు దర్శనం అవుతాయి. ఆ 54 గణపతిని మీరు కాశీలో దర్శనం చేసుకుంటే మాత్రాన మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది తక్షణంగా నిలవేరుతుంది. స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షం లభిస్తుంది. అయితే మనకు గణపతి స్వామివారి ఒక మహారాష్ట్రలో కావచ్చు, బాంబేలో కావచ్చు, అనేక ఉత్తర నార్త్ సైడ్లో అంతా కూడా విశేషమైనటువంటి పూజ చేస్తారు. ఇది ఏదైతే కూడా ఈ యొక్క మహాగణపతి యొక్క నవరాత్రులు ఉన్నాయో ఇది ఉత్తర భారత నుంచి వచ్చినటువంటి ఆచారం. ఇక్కడ దక్షిణ భారతంలో ఎక్కువ శాతము ఈ యొక్క నవరాత్రుల ఉత్సవాలు చేయరు. ఎందుకంటే ఆలయాలనే చేస్తారు. ఇట్లా మనకు వీధులు పెట్టి స్వామివారిని చేసుకోవటం అని అంటే ఎప్పుడైతే కూడా మన హైదరాబాదులో గత 50-100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. కానీ పూర్వం నుంచి కూడా మహారాష్ట్రలో, బాంబేలో తరతరాలుగా ఈ ఒక ఆచారం సిద్ధాంతం రావటం జరుగుతుంది. మీరు అదే కేరళ సైడ్ వెళ్ళినా, కర్ణాటక సైడ్ వెళ్ళినా, తమిళనాడు సైడ్ పైన ఈ మధ్య కాలంలో ఒక 10-15 నుంచి వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. కానీ పూర్వం నుంచి మాత్రం ఈ మహారాష్ట్రలో వచ్చేవంటి ఆచారం. అయితే ఈ రకమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఎన్నో ఒక కైంకర్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఓకే గురుగారు, మనం గణేష్ నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారు, గణనాథుని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే వాటి గురించి అయితే మాట్లాడుతున్నాము. అలాగే ఏంటంటే గురుగారు, గణనాథుని వచ్చేసి రకరకాల ఆకృతులలో పూజిస్తారు. ముఖ్యంగా మనం ఇంట్లో చూసుకున్నట్లయితే మాత్రానికి ఫస్ట్ మనం గణపతిని వచ్చేసి కూర్చొని ఉన్న గణపతిని అయితే మనం పూజిస్తాము. కానీ గణపతి వినాయక చవితి వచ్చింది అంటే మాత్రానికి రకరకాల రూపాల్లో ఉన్న ఆ రకరకాల ఆకృతుల్లో ఉన్న గణపతిని పూజిస్తారు. ఎందుకంటారు? స్వామిని మనం ఇష్టదైవంగా మనం పూజిస్తాం. ఇప్పుడు మనం కొట్టుకు వెళ్ళామనుకుంటామా, మనకి ఇష్టమైనటువంటి వస్త్రాలు మనం కొనుక్కుంటాం. అవును. సో స్వామివారు
ఏ భంగిమలో మనకు ఇష్టంగా ఉంటుందో అది తీసుకురావటం అనేది జరుగుతుంది. కానీ ఇంట్లో నిలబడేవంటి గణపతి పెట్టి పూజ చేయకూడదు, కూర్చున్న గణపతినే పూజించాలనేసి ఒక ఐదికం ఉంది. కాబట్టి ఎక్కువ శాతము కూర్చున్న గణపతిని పెట్టి పూజిస్తారు. ఓకే గురుగారు, మనకి వినాయక చవితి అంటే ఫస్ట్ రోజు వచ్చేసి గణపతికి మనం పూజ చేస్తాము. ఆ పూజలో వచ్చేసి ప్రసాదంగా మనం చాలా రకరకాల వంటలు అనేవి పెడుతూనే ఉంటాం. మోదకాలు అని చెప్పేసి అని, పులిహార అని చెప్పేసి అని, దద్దోజనం. సో ఇట్లా మనం రకరకాలుగా ప్రసాదం పెడతాం. కానీ బట్ అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చేసి లడ్డు పెడతాం. అసలు లడ్డు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటారు? స్వామి ఏమిటమ్మా, ఇప్పుడు గణపతి మహాగణపతి కన్నా లడ్డుకు ప్రాముఖ్యత ఉంది. అవును, ఎందుకంటే లడ్డు కొనుక్కోవాలంటే చాలా మంది కొన్ని కోట్లు పెట్టి వేలం పాటలో కొనుక్కుంటారు కదా గురువు గారు. అసలు దాని ప్రత్యేకత ఏంటి? అన్ని కోట్లు పెట్టి తీసుకోవాల్సినంత ఏముంది అంటారు? స్వామి వారి ప్రసాదానికి కోట్లు కూడా తక్కువనే. ఓకే, భగవంతుని ఒక ప్రసాదానికి కోట్లు కూడా తక్కువే, అవును, లక్షలు కూడా తక్కువే, వేలు కూడా తక్కువే. ఎందుకంటే ఆ స్వామికి 9 రోజుల పాటుగా ఆయన ఒక హస్తంతో ఉన్నటువంటి మహాప్రసాదము స్వీకరించినటువంటి ఒక ప్రసాదాన్ని వేలం చేసి 1,50,00,000కో 1,80,00,000కో 2 కోట్లకు పెట్టినప్పటికి కూడా ఆ స్వామి ఎవరైతే కూడా ఆ లడ్డు తీసుకుంటారో వాళ్ళకి అభయస్వరూపంగా, అంటే దానికి రెట్టింపులుగా వాళ్ళకు కలుగుతుందని, వాళ్ళ అనేక రకమైనటువంటి సంపద కలుగుతుందని, అక్కడ పూజించినటువంటి ఒక గ్రామస్తులకు కూడా ఆ స్వామి ఒక దిగ్విజయమైనటువంటి ఒక యోగదాయక ఇస్తున్నానని ఇతిహాస పురాణాలు చెప్తున్నాయి. ఎప్పుడైనా కూడా ఆ ఒక వేలం పడినటువంటి ప్రసాదము మనకు దొరికిందన ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించింత ఒక ఇలాచి బంధం కూడా మనకు దొరికినంత కూడా చాలా సౌభాగ్యంగా మనం భావించి స్వామివారి చరణాలుగా ఉండి మనం తీసుకోవాలమ్మా. ఓకే గురుగారు, అంటే స్వామివారి యొక్క ప్రసాదం మనకి రావడం అంటేనే అదృష్టం. అలాంటిది స్వామివారి యొక్క ప్రసాదాన్ని వేలం పాట అంటే ఇలా కొనుక్కునేంత శక్తి మనకు ఉంది అంటారా? ఇప్పుడు ఆయన అనుగ్రహిస్తే ఎంతసేపు తల్లి, వారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని వారిని దగ్గర నుంచి తీసుకున్నాం తప్ప వేరేది ఏం లేదమ్మా. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే ఆ గణనాథుడికి అలాగే పార్వతీ అమ్మవారికి అంటే వారి ఇద్దరి మధ్య ఉన్న అనుసంధానం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మరొక్కసారి మీ నుంచి వినాలి అనుకుంటున్నాం, దాని గురించి ఒకసారి అయితే మాకు తెలియచేయండి గురుగారు. తప్పకుండా. హిమవంతుడు కూతురైనటువంటి పార్వతీదేవి చల్లని ప్రదేశంలో ఉన్నటువంటి ఆ చల్లని తల్లికి అనంతకోటి నమస్కారాలు చేస్తూ తాను తయారు చేసినటువంటి స్వర్ణకమాలతోని మనకు వరంగా ఇచ్చినటువంటి మహాగణనాథునికి ఒక తల్లికి కొడుకుకు అనుసార సందర్భం ఏంటి అంటే మనము దానికి మాటల్లో వర్ణించే తత్వం లేదు. ఒకానొక సందర్భంలో వారికి ఒక 2వ సంతానం కార్తికేయ స్వామి వారు పుట్టిన తర్వాత, వారు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఒక మహర్షి వారు చెప్పడం జరుగుతుంది. ఏంటయ్యా అంటే, మీరు అన్ని ఒక పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చినట్టు వాళ్ళైతే మీరు ఈ తిరుగుల్లో ఎవరైనా మహాజ్ఞాని అయితేనే అన్ని క్షేత్రాలు తిరిగి వస్తారు, మహాశక్తి స్వరూపుగా ప్రకటింపబడతారు, మీకు కీర్తిశేషుగా మీకు కిరీటాలు పెడతారనేసి ఆ ఒక మహర్షి చెప్పటం అనేది జరుగుతుంది. అది విన్న వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమ నెమలి వాహనంతో పాటు అన్ని ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు మహాగణనాథుడు ఏం చేస్తారంటే, ఆయన మహాజ్ఞాని, ఒక ప్రతిదీ కూడాను సులభంగా ఆ ఒక సమస్యని పరిష్కరించేవంటి ఒక దృష్టి ఆయనకు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉమామహేశ్వరులు కూర్చున్నటువంటి ప్రదేశంలో 11 ప్రదక్షిణాలు చేస్తున్నారు ఆయన. ఆ 11 ప్రదక్షిణాలు చేసేటప్పటికీ ఎప్పుడైతే కూడా కుమారస్వామి ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ముందుగానే ఆ గణపతి స్వామి వారు దర్శిస్తారు వాళ్ళకి. ఎందుకు అంటే ప్రపంచంలోనే అమ్మా నాన్నకు మించినవంటి ఒక దైవమే లేదు, ప్రపంచంలోనే మాతృమూర్తికి మించినవంటి సృష్టే లేదు అన్న ఒక సాటి చెప్పినవంటి ఒక పార్వతీదేవిని ఒక కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆ శ్రీమన్ మహాగణపతినాథుడే. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే మనకి పండుగల్లోని మొదటిగా స్టార్ట్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి పండుగనే మనకి మొదటగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు వినాయకుని యొక్క పండుగ మనకి మొదటగా స్టార్ట్ అవుతుంది అంటారు? సృష్టికి మొదలు మూలమైనటువంటి ఆయన
కాబట్టి ముందుగానే ఆయన పూజించడం వల్ల వివిధమైనటువంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, వారిని పూజించడం వల్ల సృష్టిలో పాడి పంటలు బాగా పండుతాయని, వారి యొక్క దృష్టితో సకల విద్యార్థులు కూడా బాగా చదువుకుంటారని, మహాజ్ఞానులు అవుతారని ఒక ఇతిహాస పురాణంతో మనకు భాద్రపదంతో వచ్చినటువంటి తొలి పండుగ ఏంటి అంటే స్వామివారి యొక్క 9 రోజుల పాటు కూడా జరిగేవంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనం రోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటారు వినాయకుడిని? మనసారా భజన చేసుకోవాలి, స్వామివారి ఒక సహస్రనామం చేసుకోవాలి, స్వామివారి 108 ఒక కీర్తనలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు ఏకముక్తాన్ని భావించి స్వామివారిని సంపూర్ణంగా మీరు పూజించిన వారు ఎక్కడ ఉన్నప్పటికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని సకల కుటుంబానికి, సకల ఇంటికి కూడా వారు ఒక ఆశీర్వచనం ఇస్తారు. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే వినాయక చవితి రోజు అంటే ఏ రోజు కూడా మనం వచ్చేసి తులసి మాలతో కానీ లేదంటే తులసి ఆకుతో కానీ గణపతిని అనేది మనం పూజించడం జరగదు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రానికే తులసి ఆకుతోటి పూజించే ప్రాముఖ్యత అనేది మనకు ఆ రోజు ఉంది. అసలు ఎందుకు అదే రోజు పూజించాలి అంటారు తులసి ఆకుతోటి? మిగతా రోజుల్లో పూజించని తులసి ఆకుతోటి ఆ రోజు ఎందుకు పూజించాలి? మనకి ఇదివరకు పురాతనమైనటువంటి ఒక గాథ చూసుకునేటప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ఒక తులసి మాత శాపం ఉంటుందనేసి ఏదో ఒక మనకు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఒకనొక సందర్భంలో మహర్షి వారు ఇచ్చేసి చవితి రోజు ఒక్కరోజు మాత్రమే తులసి మాత పత్రాన్ని పెట్టి పూజిస్తేనే ఫలితాలు లభిస్తాయని, మిగతా రోజుల్లో ఆ తల్లిని పూజించడం వల్ల ఫలితం ఉండదని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వినాయక చవితి రోజు ఒకటి నాడే స్వామివారికి సకల వనస్పతి యొక్క వృక్షాలని, వనస్పతి యొక్క ఫలాలను తీసుకొచ్చి దాంట్లో ప్రముఖమైనటువంటి గరిక, తులసి ఆకును పెట్టి పూజించడం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు, వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు, అలాగే బాల గణపతి యొక్క చిలిపి చేష్టల గురించి, అలాగే గణేష్ చరిత్రను చూసి మనం ఏం నేర్చుకోవాలి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురు. నమస్తే. ఓకే. ఎందుకు నిమజ్జనం చేస్తారు, అలాగే ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనే వాటన్నిటి గురించి అయితే గురువుగారు మనకి తెలియజేశారు. సో చూస్తూనే ఉండండి 6 టీవీ. ఓకే.